హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను. మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ అండి ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారా, డైలీ ప్రతిరోజు వారంలో 5 రోజులు యార్డ్లు అడవిడిగా ఇలా ఉండిద్దండి. గత మనం వీడియో తీసేసరికి 8 దాటింది కదా, అందుకే అంతా ఖాళీ అయిపోయింది. అది 7, 7:30, 8 మధ్యలో అయితే బిజీ ఇంకా. ఇది సెంటర్, మెయిన్ సెంటర్. ఇక్కడ కొంతమంది సివర్ ఫ్లాట్లో ఉన్న వాళ్ళేమో రోడ్డు మీద ఇక్కడ తీసుకొచ్చి శాంపిల్స్ పెడతారండి, అమ్మకాలు. దిగుమతులు ఏమో ఆ కొట్లో ఉంటాయి. ఇలా జరుగుతాయి డైలీ మార్కెట్. ఇవాళ డేటు డిసెంబర్ నెల 16, 2025 అనగా మంగళవారం. ఈ వీడియోలో మీరు తేజాలు డీలక్స్లో చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాల రేట్లు జరిగినాయి. తేజ కాదు, అన్ని రకాలు ఉన్నాయి. అన్ని రకాల మిర్చి గురించి, క్వాలిటీల గురించి ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఏసీల దగ్గర ఎట్లా అమ్ముతున్నారో, ఏసీల కాడ పరిస్థితి అంతా ఈ వీడియోలో మీరు చూసి తెలుసుకోవచ్చు. ఓన్లీ 10 మినిట్స్లో మీకు వివరాలన్నీ మీకు అప్డేట్ చేయబడతాయి. చూడొచ్చు లాస్ట్ దాకా. వీడియో కనిస్తే లైక్ చేయండి. మీరు ఇంకొంతమందికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ అనమాట. ఈ విధంగా ఉంది. చూడండి, కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు కొంతమంది అడవిడిగా ఎక్కువ కాయలు కావాలంటే బండి మీద తిరుగుతారు కూడా. ఈ విధంగా స్పీడ్గా కొనాలి, చాలా కాయలు కావాలంటే. లేదంటే ఒక్కొక్క పార్టీకి 5, 6 ఉంటారు. ఒక్కొక్క లైన్ ఒక్కొక్కరు తిరిగి సేల్స్ చేస్తారు. చూడండి, మీరు అనుకోవచ్చు రేట్లు స్లోగా ఉంది, ఏసీల దగ్గర అమ్మట్లేదా ఏందని అనుకోవచ్చు మీరు. లేదు, ప్రతి ఒక్క ఏసీలో కూడా బాగానే అమ్మకాలు జరుగుతున్నాయి. అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు చాలామంది. రేటు కోసం తర్వాత విషయం. అయ్యా, ఇవాళ మాకు డబ్బులు అవసరం, మనీ అవసరం, రేపు ఎట్లా ఉండితే ఎందుకని చెప్పి ఇవాళ అమ్ముకునే వాళ్ళు ఈ విధంగా అమ్ముకుంటున్నారు. ఏసీలో ప్రతి ఏసీలో బాగానే డెలివరీలు చేస్తున్నారు. చూస్తున్నారా, ఈ విధంగా ఉదయం మార్కెట్లో చూసిన కాయలే రెండోసారి ఏసీ కాడికి వచ్చి ఈ విధంగా మచ్చు కూడా చూసి ఓకే అయితే డెలివరీ చెప్తారు. డెలివరీ అంటే అదే బస్తాలు బయట తీయమని చెప్తే డెలివరీ తీస్తారు. డెలివరీ తీసినాక కాటాలు చూడండి, బస్తాలు డెలివరీలు తీస్తూనే ఉన్నారండి. లోపల నుంచి ఈ విధంగా మోసుకొని వస్తారు ఏదైనా కానీ. చూస్తున్నారా, ఏసీ మారింది. ఏసీ నుండి ఏసీ మారింది. పొద్దున్నే మార్కెట్లో కాయలు బాగుండాలి, నచ్చాలి, కానీ ఎమ్మటే కాటాలు ఎగుమతులు అన్నున్ను ఎమ్మటే అయిపోతుంటాయి. కొన్ని పార్టీ వాళ్ళు, ఇంకా పెద్ద పార్టీలు రోజుకి 1000 కొన్ని వాళ్ళు అయితే వారం దాకా ఉంటారు, ఎత్తుకుంటారు చిన్నంగా. ఈ విధంగా ఏసీలు కాడ అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. చూస్తున్నారు, మీరు అనుకోవచ్చు కొంతమంది వీడు ఏదో చెప్తున్నాడు, వీడు ఏందిరా బాబు మళ్ళీ ఎంతున్నాడు అనుకోవచ్చు. లేదండి, కొంతమంది రైతులు అనే వారికి, కొంతమంది రైతులు కాకపోయినా కొంతమందికి మిర్చి యార్డ్ గురించి, కోల్డ్ స్టోరేజ్ గురించి తెలియదు. వాళ్ళలాంటి వాళ్ళు తెలుసుకుంటారో మనం ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నాం. చూస్తున్నారు, పొద్దున్నే కాటాలు అయిపోతున్నాయి. ఈ విధంగా కాటాలు వేస్తారండి. మచ్చులు అయినాక చూసినాక డెలివరీ వస్తే కాటాలు వేస్తాయి. ఈ విధంగా కాటాలు అయిపోయి కొనుక్కున్న ఆయన వచ్చి బండి తీసుకొచ్చి ఎత్తుకొని పోతారు. ఇగోండి, ఇక్కడ మచ్చులు కోసు ఉన్నాయి. ఏంటంటే మచ్చులు అవుతున్నాయి అనమాట. ఒక పక్క డెలివరీలు తీస్తున్నారు. ఫస్ట్ మచ్చులు అయిపోయినవన్నీ డెలివరీలు వస్తూనే ఉన్నాయండి. ఈ విధంగా చూడండి, ఆయన అంటున్నారు, అబ్బాయి మా ఏసీలో చాలా వరకు ఖాళీ అయిపోయింది, బాగానే అమ్మకాలు జరిగినాయి, ఏదైనా ఈరోజు కూడా అడవిడిగా ఉంది అని అంటున్నారు ఆయన. చూడండి, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు అంతా. ఎందుకంటే 1-2 సార్లు చెక్ చేసుకుంటారు, కాయ యాడ్లో ఉన్నట్టుందా, వేరేలా ఉందా. అట్లాంటి క్వాలిటీలో అదే లాటు వేరే ఒక బస్తా తీపిస్తారు. సేమ్ క్వాలిటీ అన్నా సరిపోయింది, లోపల తేడా లేదని డెలివరీ చెప్తారు. ఈ విధంగా అడవిడిగా ఉంటుంది. చూడండి, వచ్చరికి ఏసీ $3 బ్యాడీగా అండి. బెస్ట్లో 135 రూపాయలు కొడుతున్నారని చెప్తున్నారు వాళ్ళు. ఏంటంటే 35 రూపాయలు తవ్వనమ్మ, 40 రూపాయలు అయితే రైతు అమ్మదామని చూస్తున్నాడు. వాళ్ళు 135 కొడుతున్నారని చెప్పారు వాళ్ళైతే. అంతే 13,500 కింట, కేజీ 135 అంతే. 14,000 రేటు అడిగితే ఆ రేటు పావు ఏడో ఒకటి తెలపరం ఉందని చెప్పడం జరిగింది వాళ్ళు. తెలపరం అదే తెల్లకాయలు. ఎట్లాగే ఇంకా బాగున్న కాయలు ఒక దగ్గర చూసినా 40-45 రూపాయలు జరిగినాయి. ఇవి చూడండి, ఏసీ 6 బెస్ట్లు. ఇవి వచ్చరికి అయితే 125 కడుగుతున్నారు తమ్ముడు. 128 రూపాయలకైనా వెయ్యండి అని అంటే, లేదు ఆ రేటు పోదని చెప్పి 125 రూపాయలకి అడగడం జరిగిందని చెప్పారు. ఇద్దరు రాశారంట. 12,500. బెస్ట్ ప్లేస్ అండి, బాగున్నాయి చూడండి. ఏసీఏ ఇట్లా రోజుకోలా జరిగిద్ది. నిన్న ఎట్లాంటి కాయలే 13,000 జరిగినాయి. ఇవాళ 12,500 అడుగుతున్నారు. అలా రోజుకోలా మార్కెట్ ఉండదు. ఇది చూడండి, తేజ డీలక్స్ అండి. ఏసీ తేజ డీలక్స్ 148 రూపాయలకి వీళ్ళు చెప్తే 147 రూపాయలే రాశారమ్మా ఇద్దరని చెప్తున్నారు వాళ్ళైతే. క్వాలిటీ చూస్తున్నారు కదండి. 14,800 రాయమంతే 14,700 రాశారు ఈ తేజ డీలక్స్. రైతు ఒప్పుకుంటే మచ్చు చెప్తాం, కాటా వేస్తామని చెప్పడం జరిగింది. ఇదే షాప్ కాదు, వేరే షాపుల్లో కూడా కాయలు తీసినాను తేజాలు. ఎందుకంటే తేజాకు రేటు వస్తే అన్నీ వస్తాయి. చూడండి, తెలుసుకొని లైక్ చేయండి. ఏసీ నాందేడ్ ఆర్మూర్ డీలక్స్ 14,000 వేసారు. ఇవి వీటిని నాందేడ్ ఆర్మూర్ అంటారండి. చూస్తారా కదా, సైజు ఉంది, రంగు బాగుందండి.
రూపాయలు అనమాట కేజీ. కింటా 14,000. ఇట్లాగా క్వాలిటీని బట్టి ఎన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు 3 రకాలు జరిగినాయి, ఇంకా 5-6 రకాలు ఈ వీడియోలో ఉన్నాయి, మీకు చూసి తెలుసుకోవచ్చు. చూడండి, వచ్చరికి కొత్తవి కర్నూలు డీడీ 175 రూపీస్, అంతే 175 కేజీ. కింట 17,500. ఫుల్ డ్రై క్వాలిటీ కాబట్టి ఆ రేట్ జరిగిందన్న. కొద్దిగా ఈ క్వాలిటీలోనే కొంచెం పాలా ఉంటే 165, 70 రూపాయలు వేస్తారు. ఒక 5 రూపాయలు తగ్గిద్ది. ఇంకా మెత్తగా ఉంటే 10 రూపాయలు కూడా తగ్గిస్తారు కేజీ కాడ. డ్రై కాబట్టి 75 వేసారండి. ఓకే, ఇంకా 80 రూపాయలు కూడా ఉంటాయి, సుపీరియర్లు ఉంటాయి, జరుగుద్దని చెప్తున్నారు వాళ్ళైతే. చూడండి, ఇది ఇలా చూడండి, వచ్చరికి కొత్తవి సువర్ణ బ్యాడిగా డీలక్స్ ఫుల్ డ్రై క్వాలిటీ ఏసీ కండిషన్ 170 రూపీస్, అంతే కేజీ 170 వేశారు. కింట 17,000. కొందరు అనుకుంటారు వీడు ఏంద్ర ఇన్ని వాసలు ఏంద్ర ఇన్ని రకాలు, ఎంత కొందరికి అర్థం అవుతుందన్న, మీకు అర్థమవుతుందేమో. కొందరు రైతులు అనేవారికి, కొంత పార్టీల వారికి అర్థం కాదు, వారు కూడా తెలుసుకోవాలి కదా. సువర్ణ బ్యాడిగ అంటారు వీటిని, డీలక్స్. ఓకే, కేజీ 170 రూపాయలు చేసేసారు ఇవాళ. ఇవి ఏసీ 2043 అండి, 16,000కి అడిగారండి. రైతు అయితే ఆ రేట్ అయితే నేను ఇవ్వనని చెప్పాడంట. వాళ్ళైతే 2-3 పార్టీలు 16,000కి అడిగారు. మరి ఆ రేటుకి అయితే రాదని చెప్పడం జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. 2043 చూడండి, క్వాలిటీ సైజు లావు ఉన్నాయి కొద్దిగా. వచ్చరికి ఇలాగా. ఓకే, నెక్స్ట్ చూడండి, వచ్చరికి ఏసీ ఆర్మూర్ రోమియో 26 ఏసీ రోమియో 26 డీలక్స్ 142కి ఇద్దరు రాశారు, ఒకరు 143 రాశారండి. అంతే కేజీ 14,200 రాశారు ఇద్దరు. ఒక పార్టీ అయినా 14,300 కూడా వేశారండి. వీళ్ళైతే 14,500 చెప్తున్నారు. ఆ రేటు పోదని ఈ రేట్లు రాశారు ఇద్దరు. ఏదో ఒక రేటుకు రూపాయిగా కాటా జరిగిద్ది తమ్ముడు, ఇలా ఉంది వీటి రేటు, ఇంకా బాగుంటే 45 కూడా వేస్తారని చెప్పారు వాళ్ళు. ఇవి చూడండి, తేజ డీలక్స్ ఏసీ 146 రూపాయల కేజీ. ఇవి ఇందాక షాప్ వేరు, ఈ షాప్ వేరే. అంతే కింట 14,600 దాకా పడుతుంది. ఇవి కేజీ తీసుకుంటే కేజీలు రావు, 5 కేజీలు 10 కేజీలు అడిగిన ఒక బస్తా అంటే ఏదో అలా ట్రై చేస్తాం. ఓకే, 146 రూపీస్ తేజ డీలక్స్. క్వాలిటీ చూస్తున్నారు, ఇట్లా క్వాలిటీని బట్టి మార్కెట్లో రేట్లు జరుగుతూ ఉంటాయండి. నెక్స్ట్ చూడండి, వచ్చేసరికి సూపర్ 10 డీలక్స్. తమ్ముడు 170 రూపాయలు చెప్తే ఒక్కరే 170 అడిగారు, ముగ్గురు వచ్చి 165కి అడుగుతున్నారు. 170 రూపాయలు ఓకే అయితే కాటా వేస్తాం, రైతు ఒప్పుకుంటారు, లేకపోతే లేదని చెప్పడం జరిగింది ఆయన అయితే. ఎందుకంటే ఇంత పెద్ద మార్కెట్ యార్డు, చాలామంది కొనేవాళ్ళు వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ధరకు అడుగుతారు. ఎక్కువ రేట్ వేసిన వాళ్ళకే ముందు చూపిస్తారు మచ్చికి, వాళ్ళు కాదంటే అప్పుడు తక్కువ, రైతుని కొనుక్కొని అప్పుడు తక్కువ రేట్ వేసే వాళ్ళకి చూపిస్తారు ఏ క్వాలిటీ అయినా. ఇది చూడండి, బంగారం బెస్ట్ ప్లేస్ అండి, బాగున్నాయి, చూడటానికి చాలా బాగున్నాయి. 150కి అడుగుతున్నారు తమ్ముడు, 155 రూపాయలు అయితే వేద్దామని చూస్తున్నాం, 150కి అడుగుతున్నారు అన్నారు. మరి అన్న, మరి మాకు 2-3 బస్తాలు అవసరం ఇస్తారంటే 99% విడిగా ఇవ్వమమ్మా, ఒకవేళ ఇచ్చిన ఎడలైతే ఒక 5-10 ఎక్స్ట్రా పడుద్ది మీకు, విడిగా అంటే మరి చాలా లెక్కలు ఉంటాయి దానికి అని చెప్తున్నారు ఆయన అయితే. బంగారం బెస్ట్ ప్లేస్ చూస్తాను, కౌంటర్ సేల్కి అన్నిటికీ బాగుంటాయండి. కొత్తవి 6-3 బెస్ట్. కొత్త కాయలు 125 రూపాయలు అడుగుతున్నారు, ఇద్దరు 125 రాశారు, ఒకరు 128 రూపాయలు రాశారు. చూస్తారండి, కొత్తవి డ్రై, ఫుల్ డ్రై అనమాట. ఇవే ఇందులోనే నెమ్ములు పాలాలు ఉంటే 110, 15, 20 రూపాయలు లోపే జరుగుతున్నాయి. డ్రై కాబట్టి 25 రూపాయలు రాశారు, 28 రూపాయలు కూడా రాశారు. ఆయన 30 రూపాయలు అయితే రాద్దామని చూస్తున్నాడు అతనైతే. 130 అయితే 13,000 చేసి ఆడు చెప్తున్నారు ఆయన. చూడండి, ఈ వీడియో మీరు ఆల్రెడీ మార్నింగ్ చూశారు. కర్నూలు డీడీ ఫటికా అని పెట్టాను, అంతే తాలు అని పెట్టాను, కాకపోతే మిక్సింగ్ అండి, ఇవి తాలు కాదు, ఎర్రగాయలు కాదు. ఓకే, కొద్ది మచ్చకాయలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 12,000 వేసారు కింట, అంతే కేజీ 120 రూపాయలు అనమాట. ఇవి వచ్చేసరికి ఇలా వీటిలో కొద్ది నెమ్ములు ఉన్నాయి అనుకోండి 10,000 వేస్తారు. తాలుగాయలు బాగుంటే డ్రై ఉంటే 9-10,000, వాటిలో నెమ్ములు ఉంటే 7,000, 6,000 కూడా అడుగుతున్నారు. కొన్ని చోట్ల అడగట్లా, నెమ్ములు పాలాలు తీసుకొస్తే, డ్రై క్వాలిటీ తీసుకొస్తే అది కూడా అడుగుతున్నారు. చూడండి, ఏసీ గడ మొచ్చైంది, యాడ్లో 148 రూపాయలు వేసారు అబ్బాయి. మరి ఏసీ గడ అదే రేటుకి మచ్చి చూపిస్తే రూపాయి తగ్గించి 147 అడుగుతున్నారని చెప్తున్నాడు ఆయన. అదేంటనేది ఏం చేస్తాం తమ్ముడు, తేజాల డిమాండ్ వచ్చిందని అందరం పెడుతున్నాం, పెట్టేసరికి ఏమో మళ్ళా రూపాయి తగ్గిస్తున్నారు. అయితే రైతు 48 అయితే వేయమన్నాడు, లేకపోతే వద్దన్నారు.
పెండింగ్లో ఉందని చెప్పారు. వాళ్ళని అడిగాను. పెండింగ్ అంటే తెలుసు కదా, రైతుకి 48 రూపాయలు కావాలి, పార్టీ 47 కావాలి. రైతు ఏమన్నాడు ఆ రేటుకి, అప్పుడు ఏంది ఏమనేసరికి వాళ్ళు ఆలోచించుకొని చెప్తామన్నారు ఏదో ఒకటి అట్లా. ఈ విధంగా చాలా రకాల వీడియోలు చూశారు కదా. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. ఇంకా కొన్ని రకాల మిర్చి గురించి మార్నింగ్ వీడియోలు ఉంటాయి, చూసి తెలుసుకోండి. వీలైతే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.